హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ ఆర్ఎన్ క్యూట్ వ్లాగ్స్. ఈరోజైతే అండి చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ తీసుకున్న తర్వాత నీట్గా కడిగేసి అందులో సాల్ట్ వేసి కొంచెంసేపు అది ఒక 15 మినిట్స్ నానబెడితే చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ నానిన తర్వాత అందులో బిర్యానీ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసాను, ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. మసాలా మనం ఎంత తగ్గిస్తే అంత టేస్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఏం రాదండి. బిర్యానీతో పాటు కూడా చికెన్ కర్రీ వండుతున్నానండి. దాని గురించి రెండాట్లకి మసాలా ఒకేసారి ప్రిపేర్ చేస్తున్నాను. టమాటాలు తీసుకున్నాను, అల్లము వెల్లుల్లి తీసుకున్నానండి. కొంచెం జీలకర్ర అయితే వేసి మెత్తగా గ్రైండర్ అయితే చేస్తాను. అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ చేసిందైతే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసానండి. తర్వాత గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. లవంగి మొగ్గలు అయితే 2 తీసుకున్నానండి, అవి అయితే వేస్తాను. తర్వాత లాలిక్కాయలు కూడా తీసుకున్నాను, అవి కూడా 2 తీసుకున్నాను, అవి కూడా వేస్తాను. కొంచెం చెక్క ముక్క అయితే తీసుకుని అది కూడా వేస్తానండి. కొంచెం పసుపు అయితే వేసానండి. తర్వాత జాజి పువ్వు అయితే వేసాను. నెక్స్ట్ వేస్తుంది, నాకైతే అది పేరు తెలియదండి, అది కొంచెం అయితే వేసాను. జాజికాయ అయితే చిన్న ముక్క అయితే వేసానండి. బిర్యానీ ఆకులు అయితే 2 అయితే వేసానండి. ఒక నిమ్మకాయ అయితే తీసుకుని అది కట్ చేసి సగం అయితే అందులో జ్యూస్ అయితే పిండానండి. నెక్స్ట్ అయితే పెరుగు అయితే ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే వేసానండి. వేసిన తర్వాత శుభ్రం కూడా మనం వేసిన మసాలా అంతా బాగా పట్టేలాగా చికెన్కి బాగా శుభ్రంగా మసాజ్ చేయాలండి. ఇప్పుడు దాకా మనం బాగా మసాజ్ చేసిన చికెన్ అయితే మ్యాగ్నెట్ కోసం ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి. ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెడితే బాగా మ్యాగ్నెట్ అవుతుందండి. నేను దాన్ని తీసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. మనమైతే 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాం కదండి, రైస్ కూడా 1/2 కేజీ తీసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. రైస్ కడిగిన వీడియో అయితే మిస్ అయ్యింది. రైస్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా నాననివ్వాలండి. ఫ్రైడ్ ఆనియన్ కోసం అయితే నేనైతే గ్యాస్ వెలిగించి గిన్నెనైతే పెట్టుకున్నానండి. అందులో ఆయిల్ అయితే వేసాను. మనం కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసానండి. వేసిన తర్వాత ఒక 2 సేపు గిరా ఫుల్గా తిప్పేశాను. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే మన బిర్యానీ అంత టేస్ట్గా అయితే వస్తుందండి. నేనైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తానండి, తీసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఉంది కదండి, అదైతే వేసానండి. తర్వాత నార్మల్ ఆయిల్ కూడా కొంచెం వేసానండి. మనం మ్యాగ్నెట్ కోసం పెట్టుకున్న చికెన్ అయితే మొత్తం అందులో వేసానండి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే కొంచెం వేసానండి. మేమైతే కొంచెం కారం తక్కువ తింటామండి, అందుకోసం ఒక టేబుల్ స్పూన్ అయితే కారం వేసి ఒక 1/2 స్పూన్ కూడా మళ్ళీ వేసానండి. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా కొంచెం వేసానండి. కొంచెం కొత్తిమీర అయితే వేసానండి. మొత్తం అయితే శుభ్రంగా అయితే బాగా అయితే మిక్స్ చేస్తానండి. బాగా అయితే కలుపుకున్నాను. ఒక్క స్పూన్ అయితే నెయ్యి వేసానండి. నెయ్యి ఇప్పుడైనా వేయచ్చు, లాస్ట్లో అన్నా వేయచ్చు, కానీ నేనైతే ఇప్పుడే వేసి శుభ్రం కలిపానండి. ఇప్పుడైతే మనం బిర్యానీ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. వాటర్ అయితే పెట్టాను, మనకు సరిపడంత సాల్ట్ అయితే వేసానండి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసానండి. 2 అయితే బిర్యానీ ఆకులు వేసానండి. బిర్యానీ మసాలా సామాను ఉంటాయి కదండి, అవైతే ఒక 2 అయితే తీసుకుని అందులో వేసానండి. పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసి అయితే వేసానండి. కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. మెయిన్ అయితే మనకి బిర్యానీలో కొత్తిమీర పచ్చిమిర్చి ఎంత బాగా మరిగిపిస్తే అంత బాగా మనకైతే టేస్ట్ అయితే వస్తుందండి. వాటర్ అయితే బాగా మరిగిన తర్వాత ఫుల్గా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకుని ఉన్న రైస్ ఉంది కదండి, అది తీసైతే మొత్తం అయితే అందులో అయితే వేస్తానండి. ఈ మధ్యనైతే వంటలు అయితే బాగా వండేస్తున్నానండి అని నేనే అనుకుంటున్నాను. 80% అయితే బాయిల్ అయిన రైస్ని అయితే మనం తీసుకుని చికెన్లో అయితే లేయర్ కింద అయితే అప్లై చేసుకోవాలండి. మనం కొంచెం దాచుకున్నాం కదండి ఆనియన్స్, అవి కూడా అందులో అయితే యాడ్ చేశానండి. మిగిలిన రైస్ని కూడా లేయర్ కింద అయితే అప్లై చేసుకోవాలండి. నేనైతే చేస్తాను. కొంచెం నెయ్యి అయితే వేసుకోవచ్చండి, నేనైతే వేయను, ఎందుకంటే ముందు వేస్తాను కదండి, అందుకైతే వేసుకోలేదు. ఇంకా బిర్యానీ దమ్ము బాగా అవడానికైతే దానిపైన అయితే ఒక ప్లేట్ అయితే పెట్టానండి. ముందైతే ఒక చిన్నది పెట్టాను, అది సరిపోలేదు. తర్వాత దాని తల్లిని తీసుకొచ్చి అయితే పెట్టానండి, కరెక్ట్గా సెట్ అయ్యింది. నేను వేసుకున్న లిప్స్టిక్ మేకప్ అయితే పోయిందండి. మన బిర్యానీ అయితే అయిపోయింది. బాగా అయితే కుక్ అయింది. చికెన్ కూడా బాగా అయితే ఉడికిందండి. చాలా బాగా అయితే వచ్చిందండి బిర్యానీ. ఓకే అండి, ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది. బిర్యానీ అయితే ఎలా చేశానో కామెంట్ అయితే చెయ్యండి, ఒక లైక్ కూడా చేయండి. సరే అండి, ఉంటానండి, బాయ్ అండి.